పూజా హెగ్డేకి రాక తెలుగులో ఛాన్స్ వచ్చింది. మరి అదైనా నిలబడుతుందా లేదంటే చేజారిపోతుందా అన్న భయం ఫ్యాన్స్ కి లేకపోలేదు. ఎట్టకేలకి సెట్స్ లోకి అడుగుపెట్టి వీడియో రిలీజ్ చేస్తే గానీ నమ్మకం కుదరలేదు. హమ్మయ్య 5 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తోందంటూ ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ అమ్మని దూరంగా పెట్టింది. ఇచ్చిన ఆఫర్స్ కూడా లాగేసుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజానే సెలెక్ట్ చేసి చివరికి శ్రీలీలను తీసుకున్నారు. గుంటూరు కారంలో అయితే ఒక స్కెడ్యూల్ కూడా తీసి ఆమెను తప్పించారు. తెలుగులో ఆఫర్స్ మొహం చాటేసిన తమిళ్, హిందీ సినిమాలతో కాలక్షేపం చేసిన పూజ కూలీలో ఐటమ్ సాంగ్ ఛాన్స్ కొట్టేసింది. సినిమా ఫ్లాప్ అయినా పూజ మాత్రం సక్సెస్ అయింది. మోనికాగా పాపులర్ అయింది. బీస్ట్ ఫ్లాప్ అయినా విజయ్ ఆశీస్సులతో మరోసారి జననాయకంలో నటిస్తోంది. ఎట్టకేలకు పూజా హెగ్డే తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో బిజీ అయిపోయాడు. కాంతా, ఆకాశంలో ఒక తార సినిమాలతో పాటు 3వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపించినా ఉంచుతారో తీసిస్తారో తెలీదు. పూజా సెట్స్ లోకి అడుగుపెట్టిన సందర్భంగా వీడియో రిలీజ్ చేయడంతో ఎట్టకేలకు తెలుగు ఆఫర్ అందుకుంది. చిన్న వీడియోతోనే హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ పండింది. ఫ్రెష్ లుక్ తో కనిపించింది పూజ. క్రేజ్ ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కొత్త వాళ్ళని ఓవర్ నైట్ లో స్టార్ ని చేసేస్తుంది. ఫేడ్ అవుట్ భామలకి అద్దరిపోయే బ్లాక్ బస్టర్లు ఇచ్చి మళ్లీ వార్తల్లో నిలిచేలా చేసే శక్తి సినిమాకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ సినిమాతో 6 ఏళ్ల తర్వాత తెలుగు ఆడియన్స్ కి మళ్లీ చేరువైన ఆ హీరోయిన్ ఎవరో చూసేద్దామా? ఒకప్పటి హీరోయిన్ లిజీ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి తెలుగు సినిమాలో హలోతో యాక్టింగ్ స్టార్ట్ చేసింది. డెబ్యూ మూవీ ఫ్లాప్ అయినా 2వ సినిమా చిత్రలహరి హిట్ అయింది. 3వ సినిమా రణరంగం ఫ్లాప్ తర్వాత తెలుగులో కనిపించలేదు. హీరో మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ మానాడుతో హిట్ కొట్టింది. అయితే అక్కడ కూడా క్రేజ్ దక్కకపోవడంతో ఓన్ లాంగ్వేజ్ మలయాళంనే నమ్ముకుని వరుస సినిమాలు చేసింది. హృదయం, బ్రో డాడీ, వర్షంగల్కు శేషంతో 2-3 సక్సెస్లు అందుకుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన లోకా చాప్టర్ 1 చంద్రతో రికార్డులు తిరగరాసింది కళ్యాణి. కళ్యాణి లేడీ సూపర్ హీరోగా నటించిన లోకా రికార్డులు తిరగరాసింది. సౌత్ లో వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ 30 కోట్లతో నిర్మించగా రీసెంట్ గా 200 కోట్ల గ్రాస్ మార్కు దాటింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగులోనూ 12 కోట్ల గ్రాస్, 6 కోట్ల షేర్ తీసుకొచ్చింది. లోకా హిట్ తో కళ్యాణి పేరు కూడా మారిపోయింది. ఇప్పుడు ఆమెను మలయాళంలో ఫీమేల్ సూపర్ హీరో అని పిలుస్తున్నారు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటోంది కళ్యాణి. హీరోయిన్స్ ఎలాంటి పాత్రలైనా చేయగలరు అన్న నమ్మకాన్ని లోకా కలిగించిందంటోంది కళ్యాణి. తెలుగు ఆడియన్స్ ఈ అమ్మని మర్చిపోయి 8 ఏళ్లైనా సూపర్ హిట్ కొత్త లోకతో తెలుగు ఆడియన్స్ ను మళ్లీ పరిచయం చేసుకుంది. లోకా హిట్ తో తెలుగులో బిజీ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం మలయాళంలో ఒక్క సినిమా చేయకపోయినా 2 తమిళ చిత్రాలు జీనీ, మార్షల్ తో బిజీగా ఉంది. యానిమేషన్ సినిమాలు భారీ లాభాలు తీసుకొస్తాయన్న కాన్ఫిడెన్స్ ని మహావతార్ నరసింహ ఇచ్చింది. ఇదే దారిలో మరో యానిమేషన్ మూవీ వాయుపుత్ర రూపొందుతోంది. ఇదొక సినిమా కాదు, పవిత్ర దృశ్యం అంటూ ప్రకటించారు మేకర్స్. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మహావతార్ యానిమేషన్ ట్రెండ్ నడుస్తోంది. 15 కోట్లతో రూపొందిన మహావతార్ నరసింహ 325 కోట్ల గ్రాస్, 160 కోట్ల షేర్ తీసుకొచ్చింది. సినిమా రిలీజ్ అయి 40 రోజులు దాటినా ఇప్పటికీ వీకెండ్స్ లో మంచి వసూళ్లు రాబడుతోంది. పౌరాణిక గాథలను ఆకట్టుకునేలా తీస్తే హీరోలు లేకపోయినా యానిమేషన్ మూవీస్ ను సైతం హిట్ చేస్తారన్న ధైర్యాన్నిచ్చింది మహావతార్ నరసింహ. మహావతార్ నరసింహను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ మహావతార్ సినిమాటిక యూనివర్స్ లో భాగంగా 7 సినిమాలు ప్లాన్ చేసింది. 2027లో మహావతార్ పరశురాం రిలీజ్ కానుంది. 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2ను రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఇదే దారిలో మరిన్ని సినిమాలు వస్తున్నాయి. ఈ మహావతార్ సిరీస్ లో హోంబలే టచ్ చేయని హనుమాన్ ను వాయుపుత్ర పేరుతో చందు మొండేటి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. పౌరాణిక గాథలను వెండి తెరపైకి తీసుకురావాలని ఉందంటూ గతంలోనే చందు మొండేటి చెప్పాడు. అయితే ఆ అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకొని వాయుపుత్రను తెరపైకి తీసుకొచ్చాడు. కార్తికేయ 2లో కృష్ణతత్వాన్ని చూపించిన తొలి ప్రయత్నం పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఆ తర్వాత తీసిన తండేల్తో నాగ చైతన్యకు కెరియర్ బెస్ట్ ఇచ్చాడు. కార్తికేయ 3తో వస్తాడు అనుకుంటే యానిమేషన్ మూవీ వాయుపుత్ర కథ రాసుకున్నాడు దర్శకుడు. పురాణ గాథలను వెండి తెరపైకి తీసుకురావాలి అన్న చందు మొండేటి డ్రీమ్ వాయుపుత్రతో తీరుతోంది. ఇదొక సినిమా కాదు, థియేటర్స్ ను దేవాలయాలుగా మార్చే పవిత్ర దృశ్యమంటూ ఈ యానిమేటెడ్ మూవీని ప్రకటించారు. 3Dలో రూపొందే ఈ సినిమాను 2026 దసరాకు సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ తో పాటు హిందీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. హనుమంతుడు కొండపై నిలబడి దహనమవుతున్న లంకను చూస్తున్న శక్తివంతమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు. వాయుపుత్ర మహావతార్ నరసింహ కంటే ముందే హనుమాన్ మూవీ క్లైమాక్స్ లో యానిమేటెడ్ హనుమంతుడు విశ్వరూపం చూపించాడు. హనుమాన్ సూపర్ హిట్ కు క్లైమాక్స్ కలిసొచ్చింది.
సీక్వెల్ జై హనుమాన్ లో రిషబ్ శెట్టి టైటిల్ రోల్ పోషిస్తున్న ఫస్ట్ పార్ట్ లో అంజనీ పుత్రుడిని యానిమేషన్ లో చూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈసారి ఏకంగా హనుమాన్ కథను యానిమేటెడ్ మూవీగా తీస్తున్నాడు. టెక్నాలజీ వచ్చాక అంతా మారిపోయింది. ఏది డూపో ఏది గ్రాఫిక్సో తెలియడం లేదు. ఒరిజినల్గా చేసిన క్రెడిట్ విఎఫ్ఎక్స్ తీసేసుకుంటోంది. కష్టపడ్డాం, తాళ్లు కట్టుకున్నాం, దూకాం, ప్రాణాలకి తెగించాం, రిస్క్ తీసుకున్నాం అంటే ఎవ్వరూ నమ్మటం లేదు. మరి పడిన కష్టాన్ని జనాలకు తెలియజేయడానికి యంగ్ హీరో తేజ సజ్జా ఏం చేశాడో చూద్దామా? యంగ్ హీరో ఇంతగా రిస్క్ చేయడం వెనకాల మహేష్ దూకుడుంది. ఇందులో ఓ డైలాగ్ తో విఎఫ్ఎక్స్ కామెడీ చేసి పారేశారు. కళ్ల కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని నువ్వు హీరో అంటే ఎలా నమ్మావ్రా అని బ్రహ్మానందం అంటే గ్రాఫిక్స్ లో తీసేస్తారంటాడు ఎంఎస్. ఈ ఒక్క డైలాగ్ విఎఫ్ఎక్స్ తో ఏదైనా చేసేయొచ్చు అన్న ఫీలింగ్ తీసుకొచ్చింది. విఎఫ్ఎక్స్ వాడకం పెరిగిపోవడంతో హీరోల పనితనం తగ్గిపోయింది. నటీనటులకు కష్టం అనిపించకుండా, నొప్పి తెలియకుండా బాడీ డబుల్ టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇలా హీరోలు చెమటలు చిందించకుండా ఫీడ్స్ చేసేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నటీనటులు పని చాలా ఈజీ అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో వచ్చేసింది. ఒకవేళ ఎవరైనా కష్టపడినా గ్రాఫిక్స్ అంటూ లైట్ గా తీసుకుంటున్నారు. లేదు మేమే రిస్క్ చేసి చేశామని చెప్పడానికి హీరోలు కష్టపడాల్సొస్తోంది. సెట్స్ వెనకాల ఎంత కష్టపడిందో చెప్పి తన మీద తాను సెటైర్ వేసుకుని డూప్ కాదని కుర్ర హీరో తేజ్ సజ్జా చెప్పాల్సి వచ్చింది. టెక్నాలజీ మేకర్స్ కి వరంగా మారినా నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఎంత కష్టపడి 6 ప్యాక్ చేసినా గ్రాఫిక్స్ తో కవర్ చేశారంటున్నారు. లావుగా ఉంటే వెండితెరపై తగ్గించేస్తున్నారు. అనుష్క విషయంలో ఇదే జరుగుతోంది. కొన్నేళ్లుగా వెయిట్ తగ్గని అనుష్కని నార్మల్ గా చూపించడానికి విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడుతోంది. ఫేస్ బొమ్మల, ఫిజిక్ నార్మల్ గా కనిపించడం వెనకాల విఎఫ్ఎక్స్ ఉందన్న టాక్ నడుస్తోంది. యాక్షన్ సీన్ కోసం రిహార్సల్స్ చేసి దెబ్బలు తిని నటించిన డూప్, బాడీ డబుల్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ యంగ్ హీరో తేజ్ సజ్జాకు నచ్చలేదు. దీంతో ఆ మధ్య రిలీజ్ చేసిన మిరాయ్ బికమింగ్ సూపర్ యోధా మేకింగ్ వీడియోలో తన బాధను, కష్టాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడితో ఆగకుండా ట్రైన్ ఎపిసోడ్ ను ఛాలెంజింగ్ గా తీసుకుని ఎంత రిస్క్ చేసిందో కళ్లకు కట్టినట్లు చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. రిలీజ్ కు 2 రోజుల ముందు రిలీజ్ చేసిన ఈ వీడియో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మిరాయిలో తేజ్ యోధుడిగా నటిస్తున్నాడు. యోధుడంటే యాక్షన్ కంపల్సరీ. కత్తి యుద్ధాలు, కర్రసాములు లాంటి ప్రాచీన యుద్ధ కళల్లో ట్రైన్ అయ్యాడు హీరో. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్లో రోప్ ఫైట్లో డూప్ లేకుండా నటించాడు. రవితేజతో ఈగల్ తీసిన కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాను డైరెక్ట్ చేయగా సినిమా 12న థియేటర్స్ లోకి వస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ తో డార్లింగ్ హడావిడి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 23న బర్త్డే కూడా రావడంతో వచ్చే నెలలో మొత్తం 3 అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారు. అవేంటో చూద్దామా? ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సందడి కాంతారా చాప్టర్ 1 తో స్టార్ట్ అవుతోంది. కాంతారా రిలీజ్ అవుతున్న అక్టోబర్ 2న సినిమాతో పాటు ట్రైలర్ ప్రదర్శిస్తారు. సినిమా జనవరి 9న రిలీజ్ అవుతోంది. 3 నెలల ముందే ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. టీజర్ రాజాసాబ్ కి క్రేజ్ తీసుకురాగా ట్రైలర్ ఎలాంటి హైప్ తీసుకొస్తుందో చూడాలి. ఇక డార్లింగ్ బర్త్డే సందర్భంగా అప్డేట్స్ ఇవ్వడానికి 2-3 బ్యానర్స్ పోటీ పడుతున్నాయి. సందీప్ వంగా తీసే స్పిరిట్ అప్పటికి స్టార్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆల్రెడీ సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న హను రాఘవపూడి సినిమా నుంచి టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారట. రాజాసాబ్ సాంగ్స్ ఫ్యాన్స్ కి కిక్ ఎక్కించేలా ఉంటాయని ముందు నుంచి తమన్, దర్శకుడు మారుతి హైప్ క్రియేట్ చేశారు. కొన్నేళ్లుగా ప్రభాస్ డాన్స్ వేయటం చూడలేదని, ఆ అవకాశమే రాకపోవడంతో ఆ లోటుని రాజాసాబ్ భర్తీ చేస్తుందన్నారు. అక్టోబర్ 23న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామన్నారు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. విజయ్ ఆంటోనీ నటించిన 25వ సినిమా శక్తి తరుమగన్ తెలుగులో భద్రకాళి పేరుతో 19న రిలీజ్ అవుతోంది. సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సినిమా రూపొందింది. వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ ఆ మధ్య లాంఛనంగా మొదలు కాగా దసరా ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు. మరి పేరు రివీల్ చేస్తారా, లుక్ లేదంటే గ్లిమ్స్ తో వస్తారా చూడాలి. మరి వెంకటేష్ హిట్స్ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరికి త్రివిక్రమ్ కథ, మాటలు అందించగా ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్నాడు. వరుణ్ తేజ్, లావణ్య దంపతులకు బాబు పుట్టాడు. మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ మధ్యలో ఆసుపత్రికి వెళ్లి బాబును చూసొచ్చాడు. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ బాబుతో దిగిన ఫోటోలు నెట్లో వైరల్ అయ్యాయి.